రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించిన సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. P4 కార్యక్రమంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబం సభ్యులు కూడా భాగస్వామ్యులు అవుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించిన సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. P4 కార్యక్రమంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని సీఎం చంద్రబాబు చెప్పారు. P4 కార్యక్రమంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అయితే కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు కూడా సీఎం తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం పై కూడా దాని ప్రస్తుత పరిస్థితిపై కూడా ఆయన పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో జీరో పావర్టీ లేకుండా చేయాలని ఒక లక్ష్యంతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ P4 కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఏదైతే బంగారు కుటుంబాలకి సాయం చేయాలంటే ఒక పేద మధ్యతరగతి వర్గాలకు ఒక సమాజంలో పేరున్న వ్యక్తులు చేతి ఇస్తే వాళ్ళు కూడా సమాజంలో ఒక ఉన్నత వర్గంగా ఎదుగుతారనే లక్ష్యంతో కూడా ఈ P4 కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు దాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఈ P4 కార్యక్రమం పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 5,74,711 మందిని కూడా బంగారు కుటుంబాలు దత్తత తీసుకున్నాయని చెప్పేసి కూడా ఈ కార్యక్రమంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మొత్తం అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కాన్ఫరెన్స్ మటుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మటుకు ఎమ్మెల్యేలు అలాగే జిల్లా కలెక్టర్లు అలాగే నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు కూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం స్వయంగా తమ కుటుంబం బంగారు కుటుంబం తీసుకుంటుందని చెప్పేసి పేదలను తమ కుటుంబం స్వయంగా దత్తత తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆయన సీఎం స్వయంగా ప్రకటించారు. అంటే ఒకరికి ఆదర్శంగా ఉండాలంటే ఫస్ట్ మనం మన ఇంట్లో ఉంటే ఉండాలని చెప్పేసి ఈ రోజు తమ కుటుంబం కూడా ఈ బంగారు కుటుంబాలకు సాయం అందించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఉందో ఆగస్టు 15 నాటి కూడా దాదాపు 15 లక్షల మందిని బంగారు కుటుంబ సభ్యులు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా P4 కార్యక్రమంలో మొత్తం అధికారులు ఒక చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుప్పంలో 250 బంగారు కుటుంబాలను తాను స్వయంగా దత్తత తీసుకున్నట్టు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ 250 కుటుంబాల కుప్పం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గం సంబంధించి కూడా 250 బంగారు కుటుంబాలను తాను తన కుటుంబ సభ్యులు కూడా దత్తత తీసుకుంటారని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే ఈ సమీక్ష కార్యక్రమంలో కూడా ఒక ప్రత్యేకంగా P4 సంబంధించి కూడా ఒక ప్రత్యేక బ్యాడ్జింగ్ కూడా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఐఎమ్ ఏ మార్గదర్శి అనే ఒక స్లోగన్ తో ఒక ఈ బ్యాడ్జ్ ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమీక్షా సమావేశం సందర్భంగా కూడా అధికారులు ముఖ్యమంత్రి చేత స్వయంగా దాన్ని ఆవిష్కరించేశారు. మొత్తం మటుకు కూటమి ప్రభుత్వం మటుకు ఈ బంగారు కుటుంబము P4 కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీపిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.